హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం మామూలుగా ఏదైనా పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు పెన్ డ్రైవ్లో షార్ట్ కట్ వైరస్ వస్తుంటుంది. ఇలా మీకు ఇక్కడ ఇలా షార్ట్ కట్స్ వస్తుంటాయి అన్ని ఫోల్డర్స్వి కదా. అలాంటి వైరస్ని డిలీట్ చేయడానికి చూడండి, సింపుల్గా రన్లో 2 కమాండ్స్ టైప్ చేస్తే షార్ట్ కట్ వైరస్ మొత్తం వెళ్ళిపోతుంది. దానికోసం మీరు అంటే దీన్ని ఓపెన్ చేసినా కూడా ఇది మీరు మనకు ఓపెన్ అవ్వవు కదా. చూడండి ఒకసారి మనం నా పెన్ డ్రైవ్ పెట్టి ట్రై చేస్తాను. నేను ఇక్కడ ఇది ఓపెన్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ ఇలా పెన్ డ్రైవ్ వచ్చింది కదా. దీనిని ఓపెన్ చేస్తే చూడండి, దానిలో ఏంటంటే వైరస్ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ప్లస్ దానిలో ఏంటంటే షార్ట్ కట్ వైరస్ వస్తుంది. చూడండి, దీన్ని ఓపెన్ చేసుకున్నాక అదేంటంటే షార్ట్ కట్ వైరస్ అన్నట్టు చూడండి, ఆల్రెడీ ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయింది షార్ట్ కట్కి వైరస్. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ యాంటీవైరస్ ఉంది కాబట్టి డిలీట్ అయిపోయింది. అలా కాకుండా వాటిని డిలీట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి డిలీట్ చేయాలంటే చూడండి, దానికి కొన్ని కమాండ్ టైప్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రన్ ఓపెన్ చేయండి, CMD ఓపెన్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ తీసేసుకోండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని తీసేసుకున్న తర్వాత ఇక్కడ SN ప్రెస్ చేయండి. SN ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, దీనిలో కొన్ని కమాండ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే ఈ ట్రిక్ యాంటీవైరస్ ఉన్నాక కూడా మరి ఇది ఎందుకు అని అంటే చూడండి, యాంటీవైరస్ ఉంటే ఏమవుతుంది అంటే ఇది నేను ఓపెన్ చేస్తే దానిలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేస్తుంది. అది అసలు షార్ట్కట్కి ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేస్తుంది. అలా డిలీట్ చేయకుండా మన ఫైల్స్ అన్ని అలాగే ఉంచుకోవడానికి ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు ఏం చేస్తారంటే రన్లోకి వెళ్ళేసి ఈ కమాండ్ టైప్ చేయండి. చూడండి, ఇక్కడ నేను రాసి పెట్టాను ఆల్రెడీ, del*.lnk అని టైప్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీది ఏం డ్రైవ్, ఆ డ్రైవ్లోకి వెళ్ళాలి. చూడండి, నాది ఐ డ్రైవ్, అంటే నా పెన్ డ్రైవ్ ఇది ఏం డ్రైవ్లోకి వచ్చేసింది అంటే ఐలోకి వచ్చేసింది. కాబట్టి నేను ఇక్కడ ఏం టైప్ చేయాలి అంటే CD స్పేస్ I అని టైప్ చేయండి. అంటే చేంజ్ డైరెక్టరీ, CD అంటే చేంజ్ డైరెక్టరీ, I అని ఇచ్చేసి కాల్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు అది ఐలోకి వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ CD బ్యాక్ స్లాష్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి. CD బ్యాక్ స్లాష్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత CD స్పేస్ I అని ఇచ్చేసి కాల్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా. అయితే ఇక్కడ చేంజ్ డైరెక్టరీ చేయకుండా ఏం చేస్తారంటే మీరు CD బ్యాక్ స్లాష్ ఇవ్వకముందే ఇక్కడ ఏం చేస్తారంటే నేను వెళ్ళాల్సింది ఇందులోకి పెన్ డ్రైవ్లోకి కదా. పెన్ డ్రైవ్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఐ డ్రైవ్ కదా, కాబట్టి ఐ కాల్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు మనం ఇక్కడ పెన్ డ్రైవ్లోకి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత అక్కడ మీరు ఈ కమాండ్ టైప్ చేయండి. చూడండి, ఇక్కడ ఇచ్చాను చూడండి, del స్టార్ అంటే డెల్ తర్వాత స్పేస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత స్టార్ అంటే ఆస్ట్రిక్ ఇచ్చేసి మళ్ళీ డాట్ అంటే ఫుల్ స్టాప్ ఇచ్చేసి LNK అని టైప్ చేయండి. ఓకేనా. చూడండి, ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది టెక్స్ట్ ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ మీకు మామూలుగా పెన్ డ్రైవ్లో అవి ఉండాలి, ఏంటి షార్ట్కట్ ఫైల్స్ ఉండాలి. నాకు ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో నా షార్ట్కట్ ఫైల్స్ లేవు కాబట్టి నాకు ఈ మెసేజ్ వచ్చింది, కుడ్ నాట్ ఫైండ్, ఈ మెసేజ్ వచ్చింది అన్నట్టు. ఒకవేళ మీ దాంట్లో షార్ట్కట్ ఫైల్స్ ఉంటే అప్పుడు మీకు ఈ మెసేజ్ రాదన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి, అది టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ అట్రిబ్ ఇవన్నీ చూడండి, ఇది టైప్ చేయండి. ఓకే. చూడండి, దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, అట్రిబ్ ఇదంతా టైప్ చేసుకొని చూడండి, ఇక్కడ ఇంకొక కమాండ్, ఈ కమాండ్ టైప్ చేసుకోండి. దానికోసం నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది అట్రిబ్ ATTRIB. ఓకేనా. స్పేస్ ఇచ్చేసి -S స్పేస్ -R స్పేస్ -H అని ఇచ్చేసి మళ్ళీ ఇంతకుముందు ఆస్ట్రిక్ అంటే స్టార్ అని ఇచ్చేసి మళ్ళీ స్పేస్ ఇచ్చేసి /S స్పేస్ /D స్పేస్ /L అని ఇచ్చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మీకు దానిలో ఉన్న షార్ట్కట్కి ఫైల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. అంటే మనం ఇప్పుడు పెన్ డ్రైవ్ ఓపెన్ చేసామనుకోండి, దానిలో ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నట్టు డైరెక్ట్. ఓకేనా. డైరెక్ట్ దానిలో ఏమన్నా ఉంటే అవన్నీ కనిపిస్తాయి మనకు, డైరెక్ట్ కనిపించేసి షార్ట్కట్కి ఫైల్స్ రిమూవ్ కాకుండా ఈ కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నట్టు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.